ఇప్పుడు కవితక్కను చూస్తే రాజకీయ నాయకులకు వెన్నుల్లో వణుకు పుడతా ఉన్నది. కవితక్క కట్టుకున్న చీర మీద ఇటు మీడియా తర్వాత కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నది. అసలు కవితక్క ఏది చేసినా వాళ్లకు కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితికి కొంతమంది నాయకులు దిగజారి ఉన్నారు. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనంబాట జిల్లాలో పర్యటిస్తూ ఆ జిల్లాలో ఉన్న సమస్యలతో పాటు ఆ జిల్లాకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన పనులను ప్రెస్ మీట్లు పెట్టి మరీ వివరిస్తూ ఉన్నారు. అయితే కవిత తాజాగా బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి వెళ్ళినప్పుడు ఆమె కట్టుకున్న ఒక చీర మీద కూడా కామెంట్స్ వచ్చారు. పెద్ద ఎత్తున ఆమె కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ఆ ప్రచారం అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా కొనసాగుతూ ఉంది. అయితే ఈ అంశంపై కవితకు సంబంధించి తాజా అంశాలకు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు జాగృతి లీడర్ సయ్యద్ ఇస్మాయిల్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ కవితక్క బాగా దూకుడు పెంచినట్టున్నది ఈ 4 రోజుల మధ్యలో? తప్పకుండా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం మాట్లాడతామని తర్వాత ప్రజల సమస్యల మీద స్పందించాలని బలంగా కోరుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతం కూడా ఆ ప్రజా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గతంలో పాలించిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఆ ప్రజా సమస్యలు విస్మరించి అధికారమే పరమావధిగా తర్వాత అక్రమాలే పరమావధిగా నడుస్తున్న సందర్భం లోపల ప్రజల గొంతుకుగా నిలబడాలని బలంగా అనుకుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల వైపు నిలబడాలనుకుంది. అందుకనే జనంబాట కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళిన చోట ప్రజా సమస్యలు తీసుకుంటా ఉన్నది. అక్కడ పేరుకుపోయిన సమస్యల్ని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని తీసుకొని ఎవరైతే నిర్లక్ష్యానికి గురి చేశారో ఈ అభివృద్ధి జరగకుండా ఎవరైతే బాధ్యతగా పనిచేయాల్సిన వాళ్ళు బాధ్యతగా పనిచేయలేదో ఇప్పుడు బాధ్యతలో ఉండి కూడా చూసి చూడనట్టు ఎవరైతే వివరిస్తున్నారో వాళ్ళకి బాధ్యత గుర్తు చేసేటటువంటి ఒక గురుతరమైన బాధ్యత తీసుకొని ప్రజల వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు బయట అంతా, నిజమేనా? ఇప్పుడు కవితక్కను చూస్తే రాజకీయ నాయకులకు వెన్నుల్లో వణుకు పుడతా ఉన్నది. కొంతమందికి అయితే ఆ వణుకు ఎట్లా ఉందంటే చలికాలం కంటే ఎక్కువ వణుకిపోతూ ఉన్నారు. అసలు కవితక్క ఏది చేసినా వాళ్లకు కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితికి కొంతమంది నాయకులు దిగజారి ఉన్నారు. మీరన్నట్టు అసలు ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతున్న సందర్భం లోపల ఈ ప్రాంత ఆకాంక్షలు బలంగా వినిపించాలని ముందుకొచ్చిన సందర్భం లోపల క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఉన్నటువంటి కవితక్క వేరే పార్టీలో చేరతారనేటటువంటి అటు మాట్లాడుతున్న వాళ్లకు కనీసం రాజకీయ అవగాహన ఉందా లేదా, ఇంగిత జ్ఞానం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోమని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు జిల్లాల పర్యటనలో కూడా ఆ జిల్లా సమస్యలు చెప్తూనే బీఆర్ఎస్ నాయకులు అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కలుగప్పి ఎట్లా అక్రమాలు చేశారు ఎట్లా సంపాదించుకున్నారనే పదే పదే బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీద ఆమె పదునైన విమర్శలు చేయట్లేదు అనే ఒక ఆరోపణ ఉన్నది. మొన్న తాజాగా బట్టి విక్రమార్క కుమారుడి పెళ్ళికి పోయినప్పుడు ఆ చీర ఇష్యూ కూడా నడుస్తూ ఉన్నది. నిజంగా కాంగ్రెస్కు కొంత ఫేవర్గా ఉందా? అంటే మీరు 3 ప్రశ్నలు కలిపి అడిగినారు. నేను చాలా క్లియర్గా ఆ కవితక్క చీర గురించి కూడా కలర్స్ గురించి కూడా మాట్లాడే వాళ్ళకి చెప్తా ఉన్నా. ఆ కవితక్కను చూస్తూ ఉంటే వాళ్ళు నిజంగా చాలా భయంతో వణికిపోతున్నారు అనడానికి ఇది నిదర్శనం. రెండవ విషయం ఏంటంటే దాంట్లోనే ఒక మనిషి తన ఆహారపు అలవాట్లు కానీ తన దుస్తులకు సంబంధించి కానీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఎవరేం వాడాలన్నది. ఇవాళ కవితక్క కట్టుకున్న చీరకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్గా నాకు ఒక విషయం గుర్తుకొస్తూ ఉన్నది. నాకు తెలిసి టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక 3 సంవత్సరాల క్రితము ఒక ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్కి కూడా ఈ సమస్య ఎదురైంది. ఒక యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం ఉన్న సందర్భం లోపల ఆ యుద్ధంలో ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రస్తావన చేస్తూ మీరు ఈరోజు కట్టుకున్న చీర ఆ ప్రాంతానికి మద్దతుగా ఉన్నది అనేటటువంటి ఒక వక్త మాట్లాడతాడు. అప్పుడు తను సమాధానం చెప్తుంది ఆ జర్నలిస్ట్, ఇది మా నాయనమ్మకు సంబంధించినటువంటి చీర, ఆమె చనిపోయి కూడా 60 ఏళ్ళు పైన అయింది. ఇవాళ నేను కూర్చొని మాట్లాడుతున్న సందర్భం లోపల పాపం ఆమెకి ఈ పరిస్థితి వస్తుందని తను ఊహించలేదు. తర్వాత ఆమెకు సంబంధించినటువంటి చీరను నేను కట్టుకొని మా నాయనమ్మను గుర్తు చేసుకునే సందర్భాన్ని కూడా మీరు ఇంత ఈ కోణంలో చూడడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు అనేటటువంటి సమాధానం చెప్పింది. నేను మళ్ళీ ఏం చెప్తానంటే కవితక్క కట్టుకున్న చీర మీద ఇటు మీడియా తర్వాత కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నది. కోడిగుడ్డు మీద ఈకల్లగా పెట్టినట్టుగా కనపడతా ఉన్నది ఇది. రెండవది ఏంటంటే అసలు కవితక్క రాజకీయ పార్టీకి సంబంధించి రాజకీయ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతారనేటువంటి అంశాలు మాట్లాడుతున్న వాళ్లకు కొంచెమన్నా రాజకీయ సోయి ఉండాలి, రాజకీయ పరిణతి కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పరిణతి లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తనకే ఒక సంస్థ ఉన్నది, ఒక ఉద్యమ సంస్థ, అది 19 ఏళ్లుగా ఉద్యమ సంస్థ నిర్మాణం జరిగి ఉన్నది. ఈ ప్రాంత ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈ ప్రాంతం యొక్క ఆత్మగౌరవ పతాకనెత్తి పెట్టుకుని ముందుకు సాగింది. ఇవాళ కూడా ఆ పరంపరను కొనసాగిస్తున్నది. ఇవాళ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో రాజకీయంగా కూడా తాము అధికారంలోకి వస్తే ఈ ప్రజలకు మేలు చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు హామీలు విస్మరించి నడుచుకుంటున్న సందర్భం లోపల వాళ్ళని నిలదీయటం కోసం ప్రజల వైపు నుంచి నిలబడతా ఉన్నది. దాన్ని చూసి జీర్ణించుకోలేక
ఆమె కట్టుకున్న చీర, తర్వాత ఆమె మాట్లాడుతున్న మాటలు, లేకపోతే ఒకరినే తిడుతున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, అవివేకమైనటువంటి చర్యలుగా చెప్తాను. రెండవది, మీరు ఇంకో మాట అన్నారు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాత్రమే తిడుతున్నారు, కాంగ్రెస్ని తిట్టట్లేదని. నేనేమంటున్నానంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు జరిగినటువంటి అభివృద్ధిలో మేమే చేసామని చెప్తున్నప్పుడు అభివృద్ధి పేరిట జరిగిన అవినీతికి కూడా వాళ్ళే బాధ్యత వహించాలి కదా. ఎవరు బాధ్యత వహిస్తారు? అవునా కదా? కాబట్టి అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం అధికారం చెలాయించడం కోసమే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. తమ బ్రతుకులు మారుస్తారని, ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తారని, ఈ ఆత్మగౌరవాన్ని నిలబెడతారని, ఇక్కడ ఉన్నటువంటి వనరులను వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి వసతులు మెరుగుపరుస్తారని, ప్రజలకు ఉపయోగపడతారని కదా పెట్టింది. కానీ వాళ్ళు అభివృద్ధి పేరిట అవినీతికి పాల్పడిన వాళ్ళని వదిలిపెట్టాలా? ఇవాళ వెళ్తున్నప్పుడు అది ప్రశ్నిస్తూ ఉన్నాం తప్పకుండా. ఎక్కడైతే ఎవరైతే అవినీతికి పాల్పడారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోమంటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని మేము చేస్తామని ప్రగల్భాలు పలికి కదా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో 6 గ్యారెంటీల విషయంలో 2 గ్యారెంటీలు అమలు చేసి మిగతా వాటిని విస్మరించినప్పుడు వాటిని తప్పకుండా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా చాలా సూటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి అవినీతికి పాల్పడుతున్నటువంటి నాయకుల బండారాలని బయట పెడతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలని ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ప్రజల సమక్షంలో నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ కూడా కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసగించినటువంటి కాంగ్రెస్ వైఖరికి నిరసనగా, ఏదైతే 42% రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ బీజేపీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ తీరా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పటికీ మాట తప్పి వాళ్ళని మోసగించే ప్రయత్నం చేస్తుంటే ఈ మోసాన్ని చూసి తట్టుకోలేక ఈ మోసాన్ని బట్టబయలు చేయడంతో పాటు ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష వైపు నిలబడి ఇవాళ రైలు రోకో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ కామారెడ్డిలో శాంతియుతంగా రైలు రోకో నిర్వహిస్తున్న సందర్భం లోపల కవితక్క గారిని, అట్లానే జాగృతి నాయకత్వాన్ని బలవంతంగా అరెస్ట్ చేసినారు పోలీసులు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకుంటా ఉన్నా. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉంది, శాంతియుతంగా ఆందోళన నిర్వహించే హక్కు ఉన్నాయి. వాటిని భంగం కలిగించేటటువంటి వాళ్ళు కూడా దోషులుగా ఉంటారు. పోలీసు అధికారులు కవితక్కను అరెస్ట్ చేసేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించినారు. పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేసినారు కవితక్కను. ప్రజల మధ్య నుండి ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళను పట్ల పోలీసులు ఇప్పటి నుంచి మరొక్కసారి అట్లా వ్యవహరిస్తే కనుక ప్రజల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతను కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. ఆమె చేతికి గాయమైంది, చాలా బాధేస్తూ ఉన్నది. ఇవాళ కవితక్క ఎవరి కోసం పోట్లాడుతున్నారు? ఎవరి కోసం కొట్లాడుతూ ఉన్నారు? ఎవరి హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నారు? ఇవాళ బీసీలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాల హక్కులకు సంబంధించి మాట్లాడుతుంటే పోలీసులు వ్యవహరించే తీరు అదా? అంటే ఒక ప్రజానాయకురాలని అట్లా బలవంతంగా లాక్కెళ్తారా? అంటే గాయపరిచేటట్టుగా వ్యవహరిస్తారా? ఇవాళ ప్రజలు ఇటువంటి చర్యల్ని క్షమించరు, చూస్తూ ఊరుకోరు. ఇవాళ జరిగినటువంటి పరిణామం మళ్ళీ పునరావృతమైతే ఈ ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్తాం. అధికారులు కూడా ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి, చూసి వ్యవహరించాలి. ఇట్లా దూకుడుగా దురుసుగా వ్యవహరించి ప్రజానాయకురాలి పట్ల ఇట్లా వ్యవహరిస్తే కనుక ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఇంకొక మాట చెప్పండి అన్న. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ మానసపుత్రిక లాంటిది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఆయన అన్ని దాదాపు 8 ఏళ్ళు 8 ఏళ్ళ వరకు దాని మీద మనసు పెట్టి చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కవితక్క ఈరోజు కొన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తూ ఉంది, వార్తలు వస్తూ ఉన్నాయి. కామారెడ్డికి జిల్లాకు ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు, ప్యాకేజీలు 21, 22 ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాలేదు, కాంట్రాక్టర్లకు డబ్బులు పోయినాయి కానీ నీళ్లు రాలేదని చెప్తా ఉన్నది. ఏం చెప్తారు దీని మీద? ఇది పచ్చి నిజం అంటాను నేను. కాళేశ్వరం ఉద్దేశం చాలా మంచిది. కాళేశ్వరం పూర్తి అయితే కనుక ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతాం అన్నమాట కూడా నిజం. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికోసం ఒక అపర భగీరథులా కృషి చేస్తున్నప్పుడు మేమందరం కూడా చాలా ఆశగా చూసినాం, చాలా సంతోషపడినాం. కాళేశ్వరం నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రాంతంలో సుభిక్షంగా ఏ ప్రాంతాలు అయితే అభివృద్ధి చెందాలో, అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే ఎండిపోయినటువంటి బీడు భూములు ఉన్నాయో ఈ పంట పొలాలుగా మారుతాయని ఆశపడ్డాం. అట్లాగే కామారెడ్డి జిల్లా ప్రజలు కూడా ఆశపడినారు. కానీ వాళ్ళ కామారెడ్డికి చేరలేకపోతే అక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తే, లేదంటే అక్కడ భూములు సస్యశ్యామలం కాకుండా కేవలం కాంట్రాక్టుల కోసం ఒక తట్టెడు మత్తి కూడా ఎత్తకుండా బిల్లులు ఎత్తుకొని తర్వాత అక్కడ జరగాల్సినటువంటి నిర్మాణాలు జరగకుండా ఈ టైంలో చేస్తామనే మాట చెప్పి ఆ పని చేయకుండా ఇవాళ కాలయాపన చేసిన మూలంగా జరిగినటువంటి దుష్ఫలితాలు ఏమన్నాయో వాటిని చూసిన తర్వాత కూడా చూడనట్టుగా ఎట్లా ఉంటాం, మాట్లాడకుండా ఎట్లా ఉంటాం, మౌనంగా ఎట్లా ఉంటాం? ప్రశ్నించడం కోసమే కదా బయలుదేరినాం. తప్పకుండా ప్రశ్నిస్తాం, మంచిని ప్రశంసిస్తాం, తప్పులను ప్రశ్నిస్తాం, ఈ తప్పుడు విధానాలు ఎండగడతాం, ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి నిలబడి మాట్లాడడానికి సిద్ధపడతాం. మరి ఆ తప్పేవరిది? దాదాపు నీళ్లు రాలేదు అంటే, ప్యాకేజీలు పూర్తి కాలేదంటే తప్పేవరిది? కేసీఆర్ విమర్శిస్తున్నట్టు కదా ఇది? 100% అక్కడ ఎవరు అవినీతికి పాల్పడినారు, ఎవరు బాధ్యతారహితంగా ఉన్నారు, ఎవరు
దాని హామీనిచ్చి విస్మరించినారు, వాళ్ళు దోషులుగా ఉండాల్సిందే. అది మీరు చెప్తున్న పేరు కానివ్వండి, ఇంకొక పేరు కానివ్వండి, అక్కడ అధికారులు అందామా, నాయకులు అందామా, ఆ ప్రాంత మంత్రులు అందామా, లేదంటే దాన్ని పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి ప్రజల నుంచి ఓట్లు దండుకొని అధికారం మాత్రమే మేము చెలాయిస్తాం, అభివృద్ధి మాత్రమే మేము పట్టకుండా ఉంటాం, కానీ మళ్ళీ మమ్మల్ని విమర్శించొద్దు, తిట్టొద్దు అనే పద్ధతిలో ఉంటే ఇది సహించే పరిస్థితి ఉండదు. జాగృతి చాలా జాగరూకతతో ఉన్నది, ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ ప్రజల్ని సమీకరించి ప్రజా వ్యతిరేక విధానాలకు ఎవరు పాల్పడినా వాళ్ళను ప్రజాక్షేత్రంలో నిలబెట్టి దోషులుగా నిలబెడుతుంది. కేసీఆర్ దీక్ష చేసిన రోజు కాబట్టి ఈ దీక్షా దివస్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడానికి ప్రోగ్రామ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. మన జాగృతి తరపున కవిత ఏమైనా చేసే అవకాశం ఉందా? ఈ ప్రాంతం విముక్తి కావాలని, ఇక్కడ స్వేచ్ఛా స్వతంత్రాలు వెల్లివిరియాలని, ఇది ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని, దోపిడీ పీడన పోవాలని ఇక్కడ చాలామంది అమరులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా త్యాగం చేసినారు. ఈ అమరుల త్యాగాల ఫలితంగా అనేక మంది అమరుల త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ నిర్మితమైనది, తెలంగాణ నిర్మాణం జరిగినది. ఎస్, అవునన్నా కాదన్నా కేసీఆర్ ముందు వరుసలో నిలబడ్డాడు, ఒక ఉద్యమాన్ని నిర్మించినాడు. ఆ ఉద్యమం నిర్మించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సప్పండ కులాలు మతాలు అన్నీ కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఒకే ఒక ఎజెండా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆయన వెనక నిలబడ్డ మాట నిజం. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మాట నిజం. ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన దాకా కూడా ఉద్యమం కొనసాగిన మాట నిజం. ఖచ్చితంగా ఆ దీక్షా దివస్కు ఆ గౌరవం ఉండాల్సిందే. తర్వాత ఏదైతే సాధించుకున్నామో, ఏదైతే పోరాటం చేసినామో ఆ పోరాటాలను గుర్తు చేసుకోవడం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం అనేది తప్పకుండా చేసుకుంటారు. కాకపోతే ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయోజనంతో ఎవరైనా చేస్తే దాన్ని ఖచ్చితంగా తెలంగాణ జాగృతి ప్రజలేం ఆలోచిస్తున్నారు, మెజారిటీ ప్రజల వైపు నిలబడి ఆలోచిస్తే తప్ప ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ దురుద్దేశంతో ఉద్దేశాలతో ఆలోచించదు. ఓకే, ఇది మొత్తానికి కవిత తాజా అంశాల మీద, ఆమె వేస్తున్న అడుగుల మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు జాగృతి లీడర్ ఇస్మాయిల్. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్.